ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి అందరికీ. ఉదయకాలం దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, ఆయన ఆరాధించడానికి ప్రభు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. మంచిదండి, మనం అందరం కలిసి ఈ రాత్రి ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని కనపరుద్దాం, దేవుని వాక్యాన్ని విందాం. రెండవ వర్తమానం పొద్దున చెప్పుకోలేదు కాబట్టి రెండవ వర్తమానాన్ని మనం విందాం. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. కీర్తన 58:11 బి పార్ట్. కీర్తన 58:11. నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. 11వ వచనం అంతా మళ్ళొకసారి చదువుతాను. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. ఈ వచనంలో న్యాయము తీర్చే దేవుడు అనే మాట చదువుతాం. ఏంటండి? న్యాయము తీర్చే దేవుడు. ఈ కీర్తన దావీదు రాశాడు. దావీదు తన జీవితంలో ఎదురైనటువంటి పోరాటాల్లో తన జీవితంలో తరమబడుతూ ఉన్నప్పుడు ఏ విధమైన తప్పు చేయకుండానే తరమబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక విషయాన్ని మాత్రం బాగా నమ్మాడు. ఏంటంటే, నిశ్చయముగా న్యాయము తీర్చే దేవుడు లోకంలో ఉన్నాడు. న్యాయం తీర్చే దేవుడు లోకంలో ఉన్నాడు. అదే మాట చెప్తాడు. అదే మాట చెప్తాడు. ఒకసారి చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. దావీదు సౌలుతో పలుకుతున్న మాట. సౌలా, నీకు నాకు మధ్య యెహోవా న్యాయం తీరుస్తాడు. దావీదు జీవితంలో తరమబడడం అనేది 2 దఫాలుగా జరిగింది. ఒకసారేమో రాజైన సౌలు చేత తరమబడ్డాడు. స్వయంగా సౌలు దావీదుకి మామగారు, పిల్లనిచ్చిన తండ్రి. రెండవసారి అబ్షాలోము చేత తరమబడ్డాడు. అబ్షాలోము కన్న కొడుకు, దావీదు కన్న కొడుకు. అంటే 2 తరాల వాళ్ళు దావీదును తరిమారు. 2 తరాల వాళ్ళు. ఒకటేమో తనకంటే పై తరం, రెండవది తన తరువాత తరం. కాబట్టి దావీదు అనుభవం ఏంటో తెలుసా? తరమబడినటువంటి అనుభవం. చాలామంది అంటూ ఉంటారు. ఒక ఆమె అంటుందట ఒక సేవకుడితో, అన్నా, నా తల్లిదండ్రులు నన్ను శ్రమ పెట్టారన్నా, ఇప్పుడు నా పిల్లలు శ్రమ పెడుతున్నారు అంటూ వాపోయిందట.
2 తరాల చేత తరమబడడం అనేది చాలా శోకభరితం. కొన్నిసార్లు మనుషులు మనం తరమడానికి కారణం ఏదైనా ఉందా, అది మనం ఆలోచన చేయాలి. ఒకవేళ మన జీవితాల్లో ఏమైనా ప్రత్యేక కారణాలు ఉండొచ్చు, ఒకవేళ మన స్వయంకృత అపరాధం కూడా కావచ్చు. కానీ దావీదు జీవితంలో మాత్రం సౌలు చేత తరమబడడం అనేది కేవలం సౌలు యొక్క స్వార్థం వల్లే. సౌలు యొక్క స్వార్థం వల్ల. అయితే ఈ తరమబడుతాం అనేటువంటి పరిస్థితుల్లో దేవుని తర్ఫీదు కూడా ఉంది దావీదుకి. దేవుని తర్ఫీదు కూడా ఉంది. 2 తరాల చేత తరమబడినటువంటి దావీదు దేవునికి అత్యంత సమీపస్తుడు కావడానికి, దేవుని గుణలక్షణాలను అర్థం చేసుకోవడానికి, దేవునిపై పూర్తిగా ఆధారపడడానికి, ఆనుకోవడానికి, అనేక పాఠాలు నేర్చుకోవడానికి ఈ శ్రమలే దావీదు జీవితంలో గొప్ప కారణమైంది. గమనించండి, మనకు వచ్చిన శ్రమలు ఎందుకు? దావీదుకు వచ్చినటువంటి ఈ 2 తరాల ద్వారా వచ్చిన శ్రమలు ఎందుకు తెలుసా? దేవునికి దావీదు అత్యంత సమీపస్తుడయ్యాడు. 150 కీర్తనలో, కీర్తన గ్రంథం 150 అధ్యాయాలు, 150 కీర్తనలు. అవి అధ్యాయాలు అనరు, కీర్తనలు అంటారు. 150 కీర్తనలలో సగానికి పైగా, ఇంచుమించుగా 76 కీర్తనల వరకు దావీదు రాసినవే. ఎంత ఆశ్చర్యం అండి! ఈ కీర్తనలన్నీ రాయడానికి ఇదిగో ఈ తరమపడడం అనేది అతని దేవునికి అత్యంత సమీపంగా చేసింది. దేవుని గుణలక్షణాలు అర్థం చేసుకోవడానికి అతనికి అవగతం చేసింది. దేవుని మీదే పూర్తిగా ఆధారపడేటట్లు దావీదుని అంత ఉన్నతమైన మహనీయుడుగా చేసింది. ఈ శ్రమలు అనేటువంటి బడిలో దావీదు ఇన్ని విషయాలు నేర్చుకున్నాడు. సౌలు దావీదుని తరమడానికి గల కారణం ఏంటంటారు? స్వార్థం. సౌలు దావీదుని తరమడానికి కారణం ఏంటి? స్వార్థం. దావీదు తనకు అల్లుడే, రాజ్యం అల్లుడిదైపోద్ది. అందుకు నచ్చలే సౌలుకి. అధికార దాహంతో ఉండేవాడు, అధికారాన్ని రుచించినవాడు. ఏమంటారంటే మనిషి రక్తం త్రాగడానికి అలవాటు పడిన పులి లాంటోడు అంటారు. మేనేటర్ అంటారు. పులి మేనేటర్ అవుతుంది, దాన్ని ఎవడు అదుపు చేయలేడు. మేనేటర్ అంటే మనిషి రక్తాన్ని తాగడం కనుక అది అలవాటు పడితే రోజుకొకడు చంపుద్ది. కాబట్టి సౌలుకి స్వార్థం అన్నమాట. ఉన్న అవకాశాలని ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకూడదు. కాబట్టి దానికోసం ఎంతటి దారుణాలకైనా తెగిస్తాడు. అధికారాన్ని అట్టే పెట్టుకోవాలి. ఇక పాపం చేస్తున్నాడా, పుణ్యం చేస్తున్నాడా, తనవాడా పరాయివాడా అనే భేదం లేకుండా, అది మంచా చెడా అనే భేదాలు ఏమీ కనపడకుండా ఏం చేసైనా సరే తన స్థానాన్ని అతడు నిలబెట్టుకోవాలి. ఈ రోజుల్లో రాజకీయాల్లో కానీ, సంఘాల్లో కానీ, సంస్థల్లో కానీ, కుటుంబాల్లో కానీ జరిగేది ఇదే కదండి. అందువల్ల తన స్వార్థంతో దావీదుని చంపాలనే ప్రయత్నం. ఎన్ని పన్నాగాలు పన్నాడు. యాక్చువల్గా దావీదు సితారా వాయించేవాడు, చమత్కారంగా వాయించేవాడు. అలాంటి సితారా వాయించేవాడు అంతఃపురానికి తీసుకురాబడ్డాడు. ఇది అతని మొదటి ఉద్యోగం, దావీదు యొక్క మొదటి ఉద్యోగం. సితారా వాయించేవాడు మాత్రమే కాదు, రాజవైద్యుడు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే
రాజును వెరిపించేటువంటి దురాత్మను పోగొట్టేటువంటి దేవుని సాధనం అన్నమాట. సౌలును వెరిపించేటువంటి దురాత్మను వెళ్ళగొట్టే దేవుని సాధనం దావీదు. అందుచేత సౌలు ఆయుధాలు మోసేవాడుగా ముందు ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. 16వ అధ్యాయంలో చూస్తే 16:21 16వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయువాడాయెను. 23వ దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేతపట్టుకుని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను. అతడు సేద తీరి బాగాడు. దురాత్మను వెళ్ళగొట్టేటువంటి దేవుని సాధనం ఎవరు? దావీదు. అందుకే సౌలు ఆయుధం మోసేవాడయ్యాడు. ఆ తర్వాత కాలంలో రాజ్యాన్ని కాపాడేవాడయ్యాడు. ఎందువల్ల? గొలియాతును చంపడం ద్వారా. భయపెడుతున్నాడు వాడు 40 రోజుల నుంచి. గొలియాత్ అనేవాడు రాజ్యాన్ని భయపెట్టేటువంటి వాడు. వాడిని సంహరించాడు. ప్రజల ముందుకు వచ్చాడు. అప్పటి నుంచి వెలుగులోకి వచ్చాడు దావీదు. రాజుకు పట్టిన దెయ్యం సంగతి, అతడు ఆయుధాలు మోసే సంగతి ఎవరికి తెలియదు. గొలియాతుని చంపిన సంగతి ఇప్పుడు అందరికీ తెలుసు. అందువల్ల ప్రజలు జయ జయనాదాలు చేశారు. ఏమన్నారు? సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అన్నారు. అంతే. అప్పటి నుంచి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. 9వ వచనంలో చూస్తాం. 18వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 18:9. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. సౌలు ప్రేమ తాత్కాలికం అండి. గొలియాతుని చంపిన తర్వాత దావీదుని తన ఇంటికి వెళ్ళనివ్వలేదంట. తన గుడారంలోనే బలవంతంగా ఆపేశాడు. ఇంటికి వెళ్ళనివ్వలేదు. తన గుడారంలో బలవంతంగా ఆపేశాడు. ప్రజలేమో గాన ప్రతిగానాలు చేస్తున్నప్పుడు ముందు ఆపేశాడు కదా. సౌలు ఆయుధాలు మోసేవాడయ్యాడు. సౌలుకి చాలా ఇష్టం పుట్టిందంట. మనం చదువుకున్నాం కదా 16వ అధ్యాయంలో 21వ వచనంలో. దావీదు సౌలు దగ్గరకు వచ్చినప్పుడు అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలుకు బహు ఇష్టము పుట్టెను. 22వ వచనంలో అతడు సౌలు దావీదు నా అనుగ్రహం పొందెను గనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనమని యెషయికి వర్తమానం పంపాను. ప్రేమ వచ్చింది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ జయనాదాలు చేశారో ఇతని ప్రేమ ఆవిరైపోయింది. ప్రేమకు బదులుగా విషపు చూపు వచ్చింది. ఈనాటి ప్రేమలు కూడా ఇంతేనండి, ఆవిరైపోతున్నాయి. ప్రేమ చూపించాల్సిన స్థానంలో దావీదుపై విషపు చూపు చూపిస్తున్నాడు. కాబట్టి గమనించండి. అందుకే సౌలుకి విషపు చూపు నిలిపాడు. మరి ప్రజలందరూ మన్నన పొందాడు. ప్రజలందరి దృష్టిలో మంచివాడు అనిపించుకున్నాడు. ప్రజలందరిలో గొప్పవాడయ్యాడు. ఇప్పుడు పబ్లిక్గా అతను ఏం చేయడానికి ఉందా? ఏమి లేదు. కాబట్టి కుట్ర పన్నుతున్నాడు. 18వ అధ్యాయంలో మనం చూస్తే 17వ వచనం అంటాడు, నా చెయ్యి వాడి మీద పడకూడదు. ఫిలిస్తీన్ల చెయ్యి వాని మీద పడాలి అనుకుని చూడండి, ఇక్కడ ఒక ప్లాన్ వేసాడు. అంటే శత్రువుల చేత ఇతను చంపించాలి. అది సౌలు యొక్క ప్లాన్. దావీదేమో ఏం చేస్తున్నాడు?
14 సమూయేలు మొదటి గ్రంథం 18 మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండేది. కాబట్టి ప్రజల కన్నులు ఎదుటేమో సహస్రాధిపతిగా చేశాడు. ఎవరిని? దావీదుని. సహస్రాధిపతి కంటే 1000 మందికి అధిపతిగా చేశాడు దావీదుని. ప్రజలందరి దృష్టిలో అబ్బా సౌలు గారు దావీదుని ఉన్నత స్థితిలో పెట్టాడు అని అనిపించుకోవడం. వెనకాల ఏం చేస్తున్నాడు? వేరే ఆలోచన. నా చెయ్యి వాడి మీద పడకూడదు, ఫిలిస్తీయులు అతన్ని చంపాలి, ఫిలిస్తీయులు అతన్ని చంపాలి. కాబట్టి దావీదు ప్రజల ముందుకు వస్తూ పోతూ సుబుద్ధి కలిగి ప్రవర్తించడం, ప్రజలకు అతను ఎంతో సేవ చేయడం, ప్రజాభిమానాన్ని పొందుకోవడం, దేవుడు అతనికి తోడే ఉండడం, ఇవన్నీ చూశాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు సౌలుకి. అందువల్ల నా చెయ్యి పడకూడదు, నా చెయ్య పడకూడదు, ఫిలిస్తీన్లో చేయి పడాలని చెప్పి ఒక ప్లాన్ వేశాడు. కౌరు పంపించాడు ఇతర సైనికులతో, అధిపతులతో, నా పెద్ద కుమార్తె అయిన మేరబు నీకు పెళ్లి చేస్తాను, నువ్వు యెహోవా యుద్ధాలు జరిగించాలి నా పక్షానుండి అంటాడు. ఆ రాజునికి నేను అలడవడానికి నేను ఎంతటి వాడిని, నా స్థితి ఎలాంటిది అని దావీదు అంటాడు. ఇస్తానని మాటిచ్చాడు, పెళ్లి చేస్తానని మాటిచ్చాడు. నీవు యెహోవా యుద్ధాలు నా తరపున చేయాలని సౌలు చెప్పాడు. చేశాడు, అలాగే ఉన్నాడు. కానీ 19వ వచనంలో ఏం చేశాడు? అయితే సౌలు కుమార్తె అయిన మేరబును దావీదుకి ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మహోలతీయుడైన అద్రీయేలుకిచ్చి పెళ్లి చేశాడు. దావీదుకి ఇవ్వాలి మేరబుని, కానీ ఎవరికి ఇచ్చాడు? అద్రీయేలుకి ఇచ్చాడు. అంటే యాక్చువల్గా దావీదుకి ఇయ్యవలసి ఉండగా అంటే అర్థం ఏంటి? దావీదు సౌలు చెప్పినట్టు యుద్ధాలు చేశాడు, జయం పొందాడు. కాబట్టి మాట ప్రకారం మేరబుని ఏం చేయాలి? సౌలు తన కుమార్తె అయిన మేరబుని దావీదుకి పెళ్లి చేయాలి. అంటే అతడు యుద్ధాలు చేసి అర్హత సాధించాడు పెళ్లి చేసుకోవడానికి. దావీదుకు వివాహం చేయాల్సి ఉండగా అద్రీయేలుకి ఇచ్చాడంట. దావీదు కూడా అదే కొలువులో పనిచేస్తున్నాడు. తనకు ఇవ్వాల్సినటువంటి మేరబును వేరొకనికి ఇవ్వడం ద్వారా సౌలు తాను చేసినటువంటి ఒడంబడికను రద్దు చేసుకుని మాటలు నిలుపుకోలేని వాడై ఏదో సాధించానని విర్రవీగుతున్నాడు. ఏం సాధించాడు అంటే దాని అర్థం ఏంటంటే మానసికంగా దావీదుని బలహీనపరచాలి, దావీదు కృంగిపోవాలి. కాబట్టి గమనించండి, ఇలాంటి పరిస్థితులు మనిషిని చాలా కృంగదీస్తాయి. ఇలాంటి పరిస్థితులు వ్యక్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అపవాది చేసే తంత్రాలు కూడా ఇవే. మనల్ని మానసికంగా బలహీనపరచడమే. మనల్ని మానసికంగా బలహీనపరిస్తే మన శక్తి సన్నగిల్లిపోద్ది, మనకున్నటువంటి ఆసక్తి తగ్గిపోద్ది, మనం చేయాల్సినటువంటి భక్తి మీద ఏకాగ్రత దెబ్బతింటుంది, మనం కృంగిపోతాం, నిర్వీర్యులం అయిపోతాం. అందుకే అపవాది చేసేటువంటి మానసికమైన పోరాటం అన్నమాట. అపవాది చేసేటువంటి మానసికమైన పోరాటం. చూడండి, మేరబుని తనకిచ్చి పెళ్లి చేయాలి, కానీ అదే కొలువులో ఉన్నటువంటి అద్రీయేలు అనే వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అసలు దావీదుని మానసికంగా కృంగదీసేయాలి. అందరూ అంటారు కదా, నీకు ఇవ్వాలి కదరా పెళ్లి చేయాలి, నీకు పెళ్లి చేయాలి కదరా, ఆడు పెళ్లి చేసుకున్నాడు, ఆడు సంతోషంగా ఉన్నాడు. ఎలా ఉంటుంది చెప్పండి? సాటి సైనికుడు అతను, సాటి ఉద్యోగి, సహోద్యోగి. అంటే మానసికంగా కృంగిపోయి కుమిలిపోవాలి. అలాగ దావీదుని దెబ్బతీయాలనేటువంటి ప్లాన్ అన్నమాట. సాతాను కూడా ప్లాన్ అంతే, సేమ్. సాతాను కూడా మన మీద వేసే ప్లాన్ అలాంటిదే. మనల్ని కూడా సాతాను ఏం చేస్తాడు తెలుసా? కృంగిపోయేటట్లు, నిర్వీర్యులం అయిపోయేటట్లు, మానసికంగా మనం బలహీనపడిపోయేటట్లు, మన శక్తి సన్నగిలిపోయేటట్లు వాడు ప్లాన్ వేస్తాడు. అందుకే పౌలు గారు అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం,
4:7. ఇక్కడ ఫిలిప్పీలకి కొన్ని విషయాలు చెబుతూ, ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించండి, మీ సహనాన్ని సకల జనులకు తెలియజేయనివ్వండి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతపడకండి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం దేనికి కావాలంటుందంట? మన హృదయాలకి, మన తలంపులకి, మన మనస్సుకి కావలి ఉంటుంది. దేవుని సమాధానం మన మనస్సుకి, మన హృదయానికి కావలి ఉంటే తప్ప ఆత్మీయంగా ఎదగలేం, ఆత్మీయతలో కొనసాగలేం. కాబట్టి మనం నెరవేర్చవలసినటువంటి ప్రాథమికమైన భక్తి సంబంధమైన బాధ్యతలు సహితం నెరవేర్చడానికి ఈ కాపుదల మనకు చాలా అవసరం. మనం కృంగిపోమని నేను చెప్పట్లేదు, మనం కృంగిపోము అని చెప్పట్లేదు, కృంగిపోతాం. అయినా వాటిని అధిగమించడానికి దేవుని శక్తి తప్ప మనకి ఇంకేది పనికిరాదు. దేవుని శక్తి తప్ప ఇంకా మనకి ఏది పనికిరాదు. సౌలు యొక్క ఎత్తుగడ ఎంత నీచమైందో చూడండి. ఈ సంఘటన దావీదుని ఎంత తీవ్రంగా గాయపరుచుంటుందో కదా. ఇశ్రాయేలు యందు, యోధావారి యందు ఆసక్తి కలిగినటువంటి వాడు గమనించండి, అతను చేసినటువంటి పని వల్ల దావీదు చాలా కృంగిపోయి ఉంటాడు. దావీదేమో ఒక పక్క ప్రజల చేత గనపరచబడతా ఉన్నాడు, సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు, ప్రజల ముందుకు వచ్చి పోతూ ఉంటాడు, ప్రజల చేత మన్నన పొందుతున్నాడు. అలాంటి వ్యక్తిని మానసికంగా కృంగదీసేయాలి, అది వాడి ప్లాన్. అలాగే చేశాడు. కానీ దేవుడు అతనికి మేలే చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు అతనికి, దావీదుకు మేలే చేశాడు. ఎందుకు మేలు చేశాడని చెప్పగలను తెలుసా? చూద్దాం. ముందుకెళ్తే, చరిత్రలోకి వెళ్తే, యాక్చువల్గా యెహోషువ కాలంలో గిబియోనీయులు యెహోషువని పెద్దల్ని మోసం చేసి, మేము చాలా దూరదేశంలో ఉండేవాళ్ళం, మేము మీ దగ్గరకు వచ్చేటప్పుడు మేము రొట్టెలు చేసుకున్నాం, ఇదిగో ఎండిపోయి చూసారా, మేము మీ దగ్గరకు బయలుదేరేటప్పుడు వేసుకున్న బట్టలు చూసారా ఎలా చిరిగిపోయినాయో, మేము మీ దగ్గరకు వచ్చేటప్పుడు వేసుకున్న చెప్పులు ఇవి చూడండి ఎలా ఎరిగిపోయినాయో, మాది చాలా దూరదేశం, మీ దేవుడు గొప్పోడు, మీరు చేసే కార్యాలు గొప్పవి, కాబట్టి మీతో సమాధాన పడాలనే ఆలోచనతో వచ్చాం, కాబట్టి మాతో సమాధాన పడండి, మమ్మల్ని చంపమని మీరు మాకు మాట ఇవ్వండి అని యెహోషువతో అన్నారు గిబియోనీయులు. సరే, వాళ్ళు తెలుసుకోకుండానే మాట ఇచ్చేశారు, మిమ్మల్ని చంపం అని. తీరా చూస్తే 3వ రోజు ఆ పక్క రాజ్యం వాళ్ళు వెళ్ళాం. గిబియోనీయులు చాలా బలవంతులు వాళ్ళు, తెలుసా? గిబియోనీయులు అంటే చాలా స్ట్రాంగ్ పీపుల్. వాళ్ళకు ఉన్నటువంటి శక్తి, బలం ఆ కనానీయులు ఎవరికి లేదు. అలాంటి వేళ్లే దేవునికి, ఆయన గొప్పతనానికి, ఆయన ప్రజలకు లొంగిపోయారు. వాళ్ళు మాయోపాయం చేత మోసం చేసి సమాధానపరుచుకున్నారు. 3వ రోజు వేళ్లే వాళ్ళు యుద్ధం చేయడానికి ఇల్లు వచ్చిన వాళ్ళు, అరే మొన్న వచ్చారు మనతో సమాధాన పడ్డారు, వాళ్ళేనయ్యా వీళ్ళ, మన పక్కోళ్ళే, చాలా దూరదేశం అని చెప్పారు, వీళ్ళు అబద్ధం ఆడారు అంటారు. అప్పుడు యెహోషువ అంటాడు, మీరు శపించబడిన ప్రజలు, కాబట్టి మీరు అందరూ ఏం చేయాలి తెలుసా? రేపు నుంచి మాకు కట్టెలు నరికేవాళ్ళుగా, నీళ్లు తోడేవాళ్ళుగా, మాకు పరిచర్య చేసేవాళ్ళుగా ఉండాలి, ఇదే మీకు శాపం అన్నాడు. అయ్యా మమ్మల్ని బ్రతకనమని చాలు, మేము ఏ పనైనా చేస్తాం, మీరు ఏం పని చెప్తే ఆ పని చేస్తామని వాళ్ళు ఇశ్రాయేలు దగ్గర కట్టెలు నరికేవాళ్ళుగా, నీళ్లు చేదేవారుగా సిద్ధపడ్డారు. అయితే సౌలు గారు చేసిన పని ఏంటంటే, ఇశ్రాయేలీలకి, యోధా వారికి వాళ్ళ పట్ల ఆసక్తి కలిగి వారిని మెప్పించడం కోసం వాళ్ళందరినీ చంపించేశాడు. చాలామందిని వాళ్ళలో చంపించేశాడు. సమూయేలు మొదటి గ్రంథం, 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 21:8.
మనం ఇంకా ముందు చదివితే, మొదటి నుంచి చదివితే దావీదు కాలం 3 సంవత్సరాలు కరువు వచ్చిందంట. ఎందుకని? మొదటి వచనంలో దావీదు యెహోవాతో మనవి చేశాడు కరువు వచ్చినప్పుడు. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చాను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి, నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగింది. 2వ వచనం, గిబియోనీయులు ఇశ్రాయేలు సంబంధులు కారు, వారు అమోరీయుల్లో శేషించిన వారు. ఇశ్రాయేలీయులు మిమ్మల్ని చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉంటారు. కానీ సౌలు ఇశ్రాయేలు యోధాల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయ చూచుచుండెను. అంటే ఏ ఉద్దేశంతో చేశాడో తెలియదు, కానీ వారిని గనక మనం చంపేస్తే, వారిని గనక మనం నిర్మూలన చేస్తే, వీళ్ళు మందిరంలో పనిచేస్తున్నారు కదా, నీళ్లు తోడే వాళ్ళగా, కట్టెలు నరికే వాళ్ళగా ఉన్నారు కదా, కాబట్టి వాళ్ళని తీసిపడేసి వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ స్థానంలో వేరొకరిని నియమిద్దామనో ఏంటో మొత్తం మీద ఇశ్రాయేలీయుల ఎడల, యోధావారి ఎడల ఆసక్తి కలిగి వాళ్ళకి ఇష్టం లేదు ఈ గిబియోనీయులు పనిచేయడం. అందుకు వాళ్ళ అభిష్టం మేరకు వాళ్ళని హతం చేయాలని చూశాడు, చాలామందిని చంపించాడు. ఆ కారణం చేత కరువు వచ్చింది. ఇప్పుడు దావీదు దేవుని దగ్గర విచారణ చేస్తే, ఇదిగో సౌలు చేసిన పని వల్ల గిబియోనీయులను హతం చేశాడు కదా, అందుకు ఈ కరువు అన్నాడు. మరి ఏం చేయాలి ఇప్పుడు? దావీదు గిబియోనీయులు కబురు చేశాడు, బాబు ఏం చేయమంటారు? మిమ్మల్ని చంపినందువల్ల సౌలు ద్వారా ఈ 3 సంవత్సరాలు కరువు వచ్చింది. ఈ కరువు పోవాలంటే మీరు ఏదోటి చెప్పాలి, ఏం చేయమంటారు? నేటి క్రైస్తవులు లాంటి వాళ్ళు కాదు వాళ్ళు, గిబియోనీయులు. కాబట్టి సౌలు కుమారులు 7గురిని మాకు అప్పగించండి, వాళ్ళు ఉరిదీయాలన్నాడు అన్నారు వాళ్ళు గిబియోనీయులు. ఏమైందో తెలిసి 8వ వచనంలో, అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కలిగిన 2 కుమారులకు అర్మోనిని మెఫీబోషెతును, సౌలు కుమార్తెయగు మెరాబు మెహూలతీయుడగు బర్జిల్లై కుమారుడైన అద్రియేలును కలిగిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీయులకు అప్పగించాడు. వాళ్ళు ఉరిదీశారు. 7గురిని తీసిపోయి కొండ మీద యెహోవా సన్నిధిలో ఉరిదీశారు. సౌలు యాక్చువల్గా ఎవరికి ఇవ్వాలి? మేరబ్ని దావీదుకి ఇవ్వాలి. కానీ ఎవరికి ఇచ్చాడు? అద్రియేలుకి ఇచ్చాడు. ఆమె ఎంతమందిని కందే? 5గురిని కందే. 5గురిని కందే. ఆ 5 కొడుకుల్ని, సౌలు ఉపపత్ని అయిన రెస్పా కొడుకులు 2 7గురిని ఇచ్చారు వాళ్ళకి చంపమని. ఒక్క విషయం గమనించండి, ఇదే సిచ్యువేషను మేరబ్నే పెళ్లి చేసుకుని ఉంటే, మేరబే దావీదు ద్వారా ఎంతమందిని కని ఉంటే ఖచ్చితంగా సౌలుకు సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళని దావీదు కొడుకుల్ని ఇవ్వాల్సి వచ్చును. చూసారా దేవుడు ఎంతగా తప్పించాడో? వాడి ప్లాన్ వేరు, దావీదుని కృంగదీయాలనుకున్నాడు, అది మేలే జరిగింది. ఎవరికి? దావీదుకే. దావీదుకి మేలే జరిగింది. అసలు యాక్చువల్గా మేకాలు అని ఉంటుంది, మేకాలు కాదు, మేకాలని కాదు, మేకాలని ఉంటుంది. ఎక్కడంటే సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. ఇష్బోషెతు దూతను పంపి లాయిష్ కుమారుడైన పల్తీయేలు అని దాని పెనిమిటి వద్ద నుంచి మేకాలను పిలవనంపించాడు. మేకాలు పల్తీయేలుకి ఇచ్చాడు. ఇది రెండో వల. ఏంటి ఆ రెండో వల? మేకాలు దావీదుని ప్రేమిస్తుంది. మేకాలు దావీదుని, మన భాగంలోకి వద్దాం. మొదటి సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం. అయితే తన కుమార్తె అయిన మేకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించాడట. మేకాలకి దావీదు మీద ప్రేమ ఉంది అనే విషయాన్ని సౌలు విని సంతోషించాడు. అబ్బా దొరికిందిరా, నా కూతురు వాడికి ఉరిగా ఉండాలి అని అన్నట్టు, నా కూతురు వాడికి ఉరిగా ఉండాలన్నట్టు. సర్లే, మరొక దాని చేత అల్లుడవుతాడు. దావీదుకి ఈవిడికి మేకాలకి దావీదంటే ఇష్టమే కాబట్టి, ఇదిగో నా కూతురునిచ్చి, రెండో కూతురునిచ్చి పెళ్లి చేస్తాను. అయితే నువ్వేం చేయాలి తెలుసా? ఫిలిస్తీయుల యొక్క 100 ముందోళ్ళు తీసుకొచ్చి నాకు ఇవ్వాలి.
21వ వచనంలో కూడా సేమ్ ప్లాన్. ఆమె అతనికి ఒరుగా ఉండినట్లు ఫిలిష్తీయుల చేయి అతని మీద పడినట్లును నేను ఆమెను అతనికి ఇత్తును అనుకుని ఇప్పుడు మరి ఒక దాని చేత నాకు అల్లుడు వగదు అని దావీదుకు చెప్పి తన సేవకులు పిలిపించి మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడి రాజుని ఎంత ఇష్టం కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీ ఎడల స్నేహంగా ఉన్నారు, కాబట్టి నువ్వు రాజునకు అల్లుడు కావాలి అని చెప్పండి అని ఆజ్ఞ ఇచ్చాడు. సౌలు సేవకులు ఆ మాటలు దావీదు పట్టుకొచ్చి ఇచ్చారు. మరి ఏం చేయాలి? అల్లుడు అవ్వాలంటే ఏదోటి చేయాలి. ఇంతకుముందు యుద్ధాలు చేయాలి, యుద్ధాలు చేశాడు, జయం పొందాడు, మేరమని ఇస్తానంటే పెళ్లి చేయలే. ఇప్పుడు రెండోది ఏంటి? ఫిలిస్తీన్ల మీద పగ తీర్చుకోవాలి. నువ్వు పగ తీర్చుకుని వాళ్ళని చంపి అందులో 100 మంది ముందోళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. ముందోళ్ళు అంటే అర్థం అంటే మీకు అర్థం కాదు, కానీ మీరు ఆలోచన చేయండి, నేను మీకు తెలియపరుస్తాను. ముందోళ్ళు అంటే అర్థం ఏంటంటే సున్నతి చేసిన తర్వాత ఆ పై చర్మం తీసేస్తారు కదా సున్నతి చేసేటప్పుడు, అవి అనమాట. దాన్ని ముందోళ్ళు అంటారు. 100 మంది తీసుకురావాలంట. 100 మందివి తీసుకురావాలి. అసలు ఒకప్పుడు తిట్టున్నాడు కదా దావీదు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు నన్ను, నా దేశాన్ని, నా ప్రజల్ని, నా దేవుని దూషిస్తాడా అన్నాడు. ఎవరు? దావీదు. ఇప్పుడు ఫిలిస్తీయులు చేత అతను చంపించాలి, అది సౌలు యొక్క ఎత్తుగడ. అందుకే ఏమని కబురు పంపించాడు? సౌలుని ఎడల ఇష్టం కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీతో స్నేహంగా ఉన్నారు, నువ్వు రాజుకు అల్లుడు కావాలని ఆజ్ఞాపించాడు. చూడండి వాడి అంతరంగంలో ఎలా ఉందో పరిస్థితి. కృపకు దూరమైపోయిన వాడు ఎలాంటి విషయాల్లో సంతోషిస్తాడో, ఎదుటివారికి ఎలాంటి ఉరి కావాలని కోరుకుంటాడో, రహస్యంగా ఎలాంటి చెడ్డ సమాచారాలు పంపిస్తాడో చూడండి. తన పని కుట్ర, వివాహం అనే కుట్ర అతని మీద చేస్తాడు. ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్తాడు, వాళ్ళ ముందోళ్ళు తీసుకొస్తాడు. ఓలికి బదులుగా, కట్నానికి బదులుగా ముందోళ్ళు ఇస్తే చూడండి ఎంత నీచమైన కోరిక, ఎంత నీచమైన కోరిక. ఈ సంఘటన ద్వారా సౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే దావీదు మీద ఫిలిస్తీన్లకి తీవ్రమైన పగ వస్తుంది. ఫిలిస్తీన్ల జాతి మొత్తం ఇలాంటి పని చేస్తే అతన్ని అసహించుకుంటారు, మత విద్వేషం రగులుకుంటుంది, దావీదుని వాళ్ళే చంపేస్తారు. ఎంతమందిని చంపి 100 ముందోళ్ళు తీసుకురావడానికి ఎంతమందిని చంపుతూ ఉన్నప్పుడు ఎవడో ఒకడు దావీదుని చంపకుండా పోతాడా అనుకున్నాడు. కానీ దావీదుకి రాజుకు అల్లుడు అవ్వాలనే కోరిక ప్రగాఢంగా బలపడేటట్లు తన సేవకుల ద్వారా చేశాడు. కాబట్టి దావీదు కూడా నేను సౌలుకు అల్లుడు కావాలనేటువంటి ఆశ తనలో పెరిగింది. కాబట్టి తన వద్ద ఉన్నటువంటి సహస్రాధిపతి, అంటే సహస్రాధిపతి కదా 1000 మందికి అధిపతి, తీసుకెళ్ళాడు. ఆ 1000 మందిని తీసుకుపోయి సౌలు అడిగింది 100, కానీ దావీదు తీసుకొచ్చింది 200 ముందోళ్ళు. హార్ని ఇడు 100 ముందోళ్ళు తెమ్మంటే 200 తెచ్చాడు. ఫిలిస్తీన్ల చేతిలో చస్తాడు అనుకుంటే ఇడు బ్రతికొచ్చాడు, తప్పదరా బాబు అన్నట్టు పెళ్లి చేశాడు. ఇప్పుడు ఎవరిని? మేకాలు ఏదో ఊరవుద్ది, మేకాలు తన మాట ఎండదు అనుకున్నాడు. మేకాలు దావీదుని ప్రేమిస్తుంది, అది ఇంకా మతిపోయింది. ఈ రెండోసారి పనిన వల్ల కూడా ఫలించలేదు. ఆలోచన చేయండి. ఈ రెండోసారి పనిన వల్ల కూడా ఫలించలేదు. అయితే ఏం చేయకుండా అతను చంపాలని చూస్తున్నాడు. సౌలు అంతరంగం పూర్తిగా అర్థం కాలేదు దావీదుకి. సౌలు తల మీద అభిషేకం ఉంది, దేవుడేమో తనకు రాజ్యాన్ని ఇస్తాడనేటువంటి వాగ్దానం ఉంది. కాబట్టి దావీదు సౌలు యొక్క అంతరంగాన్ని మెల్లిమెల్లిగా అర్థం చేసుకున్నాడు. అడ్డత్రోవ తొక్కలేదు. అతన్ని ఎక్కడైతే ఉంచమన్నాడో అక్కడ ఉన్నాడు, ఏం చేయమన్నాడు అదే చేశాడు, అంతే. యోనాతాను ఈ సంగతి స్వయంగా దావీదుకి చెప్పాడు. దావీదు అంటాడు, నా తండ్రిని నేను చంపాలన్న ఆలోచనతో ఉన్నాడు.
నువ్వు దాగి ఉండు అని చెప్పాడు. 19వ అధ్యాయంలో చూస్తాం అన్నమాట. ఎందుకంటే అతను చంపేయాలని తన దగ్గర ఉన్నటువంటి సేవకులతోనూ యోనాతాన్తో కూడా చెప్పాడు. కానీ యోనాతాన్ అడ్డుపడ్డాడు. ఏ విషయంలో? నువ్వెందుకు అతన్ని చంపాలని చూస్తున్నావు తండ్రి? ఏ విషయం అతను తప్పు చేశాడు? మేలు చేశాడు కదా. అతని విషయంలో నువ్వే పాపం చేయొద్దు దయచేసి. అతడు ప్రాణానికి తెగించి ఆ ఫిలిస్తీయుని చంపాడు కదా. నిష్కారణంగా దావీదుని చంపి నిరపరాధి యొక్క ప్రాణం తీసి ఎందుకు నువ్వు పాపం చేస్తావు తండ్రి అని యోనాతాను దావీదుని గురించి దయగా మాట్లాడాడు. అంతే. ఎప్పుడైతే దయగా మాట్లాడాడో అప్పటి వరకు సౌలు అంతరంగంలో ఉన్నటువంటి ఈర్ష్య తొలగిపోయింది. మళ్ళీ దావీదు వెనకటి వెళ్ళనే మళ్ళీ సహస్రాధిపతిగా కొనసాగాడు. ఇది కూడా తాత్కాలికమే, కొద్ది కాలం విరామం అన్నమాట. మళ్ళీ దావీదు జయవర్తమానం విన్నాడు. దావీదు యుద్ధం చేశాడు, గెలిచాడు, చాలామందిని చంపాడు అనే విషయం తెలిసింది. ఎనిమిదవ వచనం, 19వ అధ్యాయం 8వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 19:8. తర్వాత యుద్ధం సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిస్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వధ చేయగా. అంతే, వచ్చేసింది మళ్ళీ పగ ప్రతీకారం పునరావృతం అయిందనమాట. తిరిగి వెనకడ మనసు వచ్చేసింది. అందుకే ఈటి పట్టుకు రెడీగా కూర్చున్నాడు. అతని కళ్ళు గుడ్డి అయిపోయినాయి. అతని అంతరంగంలో దేవుని వాక్యం అనే నీరు లేనందువల్ల దురాత్మ వచ్చి చేరుతా ఉందన్నమాట. అభిషేకించబడిన వాడి మీద పగ తీర్చుకోవడం అనేది దురాత్మ ప్రవేశించడానికి కారణమైంది. గమనించండి, ఎవరి లెక్క వాళ్ళు చెప్పుకోవాలి. సౌలు ఈట చేతబట్టుకుని ఉన్నాడంట. 8-10 వచనాలు 19వ అధ్యాయంలో మనం చూస్తే, తర్వాత యుద్ధం సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిస్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వధ చేయగా యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చిన. సౌలు ఈట చేతబట్టుకుని ఇంట కూర్చుండి దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యం కలిగి ఈటి విసిరాడు. దావీదు తప్పించుకున్నాడు. తర్వాత మళ్ళీ ఇంకో పథకం వేశాడు. నిద్రిస్తున్నటువంటి దావీదుని చంపాలనుకున్నాడు. ఈసారి మేకాలను సాధనంగా వాడుకున్నాడు. తండ్రి హృదయం, అతని పన్నాగం ఎరిగినటువంటి మేకాలు దావీదంటే చాలా ఇష్టం కాబట్టి అందే, ఇదిగో ఈ రాత్రికి నువ్వు తప్పించుకుంటాను కానీ నువ్వు బ్రతకలేవు, ఇదిగో కీటికి గుండా దిగి బయటకు పారిపో అని చెప్పి పంపించేసింది. ఇంటి నుంచి పంపించేసింది దావీదుని. ఆ రాత్రి సౌలు సైనికులు వచ్చారు దావీదుని తీసుకెళ్ళడానికి. దావీదుని తరమకుండా ఎలా కాపాడిందో తెలుసా? మంచం మీద గొర్రెబొచ్చేసి దిండ్లేసి, ఇదిగో దావీదు బాగోలేదు, రోగంతో ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు అని చెప్పి మంచం మీద అన్నాడు అని చూపించింది. వాళ్ళ మంచంతో పాటు పట్టుకెళ్ళిపోయారు. దుప్పటి తీసి చూస్తే అక్కడ దావీదు లేడు. మేకాలను అడిగాడు, ఏంటి ఎందుకు ఇంత మోసం చేసావంటే సంజాయిషి చెప్పింది, నన్ను చంపేస్తానన్నాడు, నేనేం చేయను, ఇక నేనేం చేయలేక వదిలేశాను. హత్య చేయాలనేటువంటి ప్రయత్నం విఫలమైంది. సౌలుకి దేవుడు కృపిస్తున్నాడు, కానీ దాన్ని అవకాశాన్ని ఉపయోగించుకోవట్లేదు. ఎందుకంటే సౌలు పగకు బానిసైపోయాడు, ఈర్ష్యకు బానిసైపోయాడు. ప్రతీకారపు అగ్ని తనలో తాను రగుల్చుకుంటున్నాడు. అతని అంతరంగం అంతా కూడా అగ్నిగుండంలాగా అయిపోయింది, మండే అగ్నిగుండంలాగా. అతని మనసు నిరంతరం సుడిగుండం. అది సింహాసనం మీద ఉన్నాడు, కానీ ఏమి లాభం? దేవుని చేత సింహాసనం నుంచి తొలగించబడినవాడు. ఇంకా సింహాసనాన్ని అంటిపెట్టుకోవాలనుకుంటున్నాడు. అంటిపెట్టుకోవాలి, ఇది నేను వదలకూడదు, దేవుడు వద్దన్నా కానీ నాకు ఇదే కావాలి అన్నట్టుంటున్నాడు. ఇంకా చూడండి, ఇంకా మళ్ళీ దేవుని సన్నిధి అయినా సరే చంపడానికి ప్రయత్నించాడు. దావీదు రామలో ఉన్న సమూయేలు దగ్గరికి వెళ్ళిపోయాడు. దావీదును వెంటబెట్టుకుని సమూయేలు రామా నుంచి నాయోతుకు వెళ్ళాడు. నాయోతులో సమూయేలు దగ్గర దావీదు ఉన్నాడనే మాట సౌలుకు వినబడింది. దావీదుని చంపడానికి నాయోతుకు బయలుదేరాడు. సమూయేలు ఎక్కడ ఉంటే ప్రవక్తలు అక్కడ ఉంటారు. అది ప్రవక్తల సమూహం ఉండే స్థలం.
అక్కడే దావీదుని చంపాలని బయలుదేరడంలో అతని అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచన చూడండి. దేవుని సన్నిధి అంటే భయం లేదు, దేవుని సేవకుడికి విలువ లేదు. చూసారా? దేవుని సన్నిధి అంటే భయం లేదు, అంటే ప్రవక్తల సమూహంలో ఉన్నా సరే చంపాలని వెళ్తున్నాడంటే దేవుని సన్నిధి అంటే భయం లేదు. అక్కడే సమూయేలు ఉన్నాడు అంటే దేవుని సేవకుడు అంటే విలువ లేదు. తన మనసంతా కూడా మనుషులను కూడగట్టుకోవాలి, తన సింహాసనాన్ని స్థిరపరచుకోవాలి, ఇదే ఆలోచన. సింహాసనం ఎవరికైతే ఇస్తానని దేవుడు చెప్పాడో ఆ ఒక్కడే మనకు అడ్డం, వాడే మనకు శత్రువు, అందుకు వాడిని చంపేయాలి. కాబట్టి ఆ చంపే పనికే పూనుకున్నాడు. సేవా పరిచర్యల్లో కూడా కొంతమందికి ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి గమనించండి, ఏమైందో తెలుసా? ఎవరిని పంపిస్తే వాళ్ళు ప్రవచిస్తున్నారు. చివరికి ఆడే వెళ్ళాడు, సౌలే వెళ్ళాడు. సౌలే వెళ్ళి ఏం చేశాడు తెలుసా? బట్టలు లేనివాడుగా దిగంబరిగా పడి ఉండి వెర్రి మాటలు మాట్లాడుతున్నాడు. 18వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 24వ వచనం. మరియు అతడు తన వస్త్రములు తీసివేసి ఆనాటి రాత్రింబగళ్ళు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పై బట్ట లేని వాడై పడి ఉండెను, అందువల్ల సౌలు ప్రవక్తలో ఉన్నాడనే సామెత పుట్టేది. దిగంబరిగా అతని పరిస్థితి వచ్చేసింది. ప్రవచిస్తున్నాడు అనే మాట మనం చూస్తే వెర్రి మాటలాడుతున్నాడు అని ఉంటుంది. వెర్రి మాటలాడుతున్నాడు. కాబట్టి గమనించండి, సౌలు వివస్త్రుడై పడి ఉన్నాడు. ఆ టైంలో దావీదు పారిపోయాడు, యోనాతాను దగ్గరకు వచ్చాడు. సౌలు దావీదును తరమడం ప్రారంభించక ముందు దావీదుకు చాలా భయపడ్డాడు. సౌలు చాలా భయపడ్డాడు, ఎందుకంటే దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు, దావీదు సుబుద్ధి కలిగి ఉన్నాడు, మేకాలు దావీదును ప్రేమిస్తూ ఉంది. ఈ 3 విషయాల వల్ల అతడు చాలా భయపడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు ఎప్పుడు తన చెయ్యి సౌలు మీద ఎత్తల, సహనం వహించాడు, నోటిని కాపాడుకుంటూ ముందుకు కొనసాగాడు. దావీదు అంతరంగం ఈ విషయాలు ఎలా ఉందో చూడండి ఒకసారి. కీర్తన 119, 138లో ఏమంటాడు చూడండి. కీర్తన 119, 138. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందున నా కన్నీరు ఏరులై పారు. 138 నీతిని బట్టి 139 చదువుదాం. 139 నా విరోధులు నీ వాక్యమును మర్చిపోవుదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించు. నా విరోధులు నీ వాక్యాన్ని మర్చిపోతారు అంటున్నాడు. దైవిక హృదయం దావీదుది. యోనాతాను అన్నాడు, నిన్ను మా తండ్రి చంపేస్తాడు, నువ్వు ఇక్కడి నుంచి పారిపో అన్నాడు. దావీదు పారిపోవడం కొనసాగించాడు. అరణ్యాలు, కొండలు, లోయలు, గుహలు, చాలా పర్వతాలు, హెర్మోను, మేసారు, యోర్దాను, ఎటువైపు ఏ దిక్కో పారిపోతున్నాడు. సౌలుకి ఏమో అధికారం ఉంది, జనబలం ఉంది, ధనబలం ఉంది, మోటుతనం ఉంది. అందుకే దావీదుకు సహాయం చేసిన యాజకుల్ని కూడా నోబు పట్టణంలో ఉన్నటువంటి లేవీలందరినీ పిల్లలతో సహా విచక్షణారహితంగా చంపేశాడు. ఏం చేస్తున్నాడో అర్థం కానంత బీభత్సాన్ని సృష్టిస్తున్నాడు సౌలు. మనసంతా కూడా దావీదు మీద పగ సాధించాలి. ఆ పగ సాధించడం కోసం కన్న కొడుకును కూడా బూతులు తిట్టాడు, దుర్భాషలాడాడు. 20వ అధ్యాయంలో మనం చూస్తే, 20వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే, సౌలు యోనాతాను మీద బహుగా కోప్పడి ఆగడగొట్టు దాని కొడక, నీకును నీ తల్లి మానానికి సిగ్గు కలిగినట్లుగా నువ్వు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసింది కాదా? చూడండి, తిడుతున్నాడు, బూతు తిడుతున్నాడు, దూషిస్తున్నాడు. దావీదును అవమానించడం.
దావీదుని అవమానించడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశాడు చూడండి. మళ్ళీ దావీదుని ఇంకా కృంగదీసేయాలని మీకాల్ని పల్తీయేలు అనేవాడికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. సౌలు పిచ్చి పట్టిన వాడుగా ప్రవర్తించడం చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. ఒక విషయం గమనించాలి ఇక్కడ మనం. దేవుని సన్నిధి నుంచి, దేవుని మార్గాన్ని నుంచి తొలగిపోయినటువంటి వ్యక్తి తన నైతిక ప్రవర్తన ఎంత ఘోరంగా చెడిపోద్దో, అతడు ఎంత నీచానికి దిగజారిపోతాడో సౌలు పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితి మన జీవితాల్లో ఎన్నడూ మనకి తటస్థించకూడదు. ఎన్నడూ మన జీవితాల్లో ఇలాంటి కార్యాలు జరగకూడదు. దేవుని సన్నిధి నుంచి మనం తొలగిపోయామంటే, దేవునికి దూరం అయిపోయామంటే మన నైతిక ప్రవర్తన చెడిపోతుందండి. ఎంతటి నీచమైనటువంటి కార్యాలకైనా దిగజారిపోతాం. ఇలాంటి దుస్థితి మనలో ఎవరికి కలగకూడదు. దావీదు పారిపోవడం ప్రారంభించాడు. ప్రతి మజిలీ అతనికి ఒక నూతన పాఠాన్ని నేర్పించింది. ప్రతి రాత్రి దేవునితో ఒక నూతన అనుభవం. ఎన్ని కీర్తనలు రాశాడు, ఎన్ని భావోద్వేగాలు, ఎన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నాడో, ఎన్ని పాఠాలని కీర్తనలుగా రచించాడో. దేవుని హృదయాన్ని, మానవుల చపల చిత్తాన్ని, శత్రువుల దురాఘాతాన్ని, ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుని కాపుదలను, దేవుడే అతని చెయ్యి పట్టుకోగా మెట్టు ఎక్కుతూ కూడా తరంబడే వారికి, తరుముతున్నటువంటి వారి ఎడల ప్రేమ చూపిస్తూ, ఒక పక్కేమో సౌలు తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం చేసే ప్రయత్నాలు, ఇవన్నీ చూస్తూ దావీదు దేవుని అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాడు. ఒక విషయం గమనించండి, దేవుడే సింహాసనాన్ని సౌలు దగ్గర నుంచి తీసేస్తే అతడు ఎన్ని ప్రయత్నాలు చేస్తే సఫలమవుద్దండి? దేవుడే ఆ సింహాసనాన్ని అతని దగ్గర నుంచి తీసేసిన తర్వాత ఇంకా దాన్ని ఎవరు ఇవ్వలేరు కదా. అతని ప్రయత్నాల ద్వారా అతను సంపాదించుకోగలిగాడా సౌలు? ఏమాత్రం సంపాదించుకోలేకపోయాడు. ఇదే సందర్భం, ఇదే విషయాన్ని మనకు దేవుని వాక్యం వీళ్ళిద్దరి పెనుగులాట ద్వారా మనకు రుజువు చేస్తుంది. ఇక్కడ చూడండి, తరుముతున్నాడు సౌలు, పారిపోతున్నాడు దావీదు. తరుముతా ఉన్నప్పుడు ఈ తరుములాట దావీదులో నమ్రతను పెంచింది. మరింత విధేయుడయ్యాడు, చురుకుదనాన్ని సంపాదించుకున్నాడు, శౌర్యంగా సిద్ధపడ్డాడు, ఆలోచన పటిమ మరింత పెరిగింది అతనికి. అతడు ఎంతో యుద్ధశూరుడిగా మారిపోయాడు. అలాగైనా సరే రాజుతో అంటాడు, తరుముతున్నటువంటి రాజుతో అంటాడు, 24వ అధ్యాయం 14వ వచనంలో, ఇశ్రాయేల్ రాజు ఏ పార్టీ వాడిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా అంటాడు. 26వ అధ్యాయం 20వ వచనం చదివితే సమూయేలు మొదటి గ్రంథం, ఒకడు పర్వతముల మీద కౌజు పెట్టని తరిమినట్టుగా ఇశ్రాయేల్ రాజు అని నీవు నన్ను వెతకడానికి వచ్చావు కదా అంటాడు. చచ్చిన కుక్క అది వెలపల పారేయడానికి కానీ ఎందుకు పనిచేయదు. మిన్నల్లి చాలా చిన్నది, విలువలేనిది. కౌజు పెట్ట ఎగరలేదు, పారిపోలేదు. దాన్ని పరిగెట్టిస్తే ఊరికిన దొరికిపోద్ది. అలాంటి వాటితో దావీదు పోల్చుకుంటాడు. తన దృష్టిలో, దేవుని దృష్టిలో తాను ఎంతటి వాడో అర్థమైంది. కానీ సౌలుకు అతను ఎంత విలువైన వాడో అర్థం కాదు. కాబట్టి గమనించండి, దావీదు దేవుని దృష్టికి చాలా విలువైన వాడు, సౌలు దేవుని దృష్టికి విలువలేని వాడుగా తయారైపోయాడు. ఎందుకంటే దావీదు సౌలుని ఎందుకు గౌరవించాడంటే తన మీద ఉన్నటువంటి అభిషేకాన్ని బట్టి గౌరవించాడు. ఒకసారి గుహలో దొరికిపోయాడు. సౌలు వస్త్రపు చెంగును కోసాడంట గుహలో. దావీదు చాలా బాధపడతాడు. సౌలు పై వస్త్రపు చెంగు కోసినందుకు మనసులో నొచ్చుకున్నాడంట. అరే, దేవుని చేత అభిషేకించబడిన వాడు, యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువుకి నేను ఇలాంటి కార్యం చేశానంటే, తన జనులతో చెప్తాడు, తన దగ్గర ఉన్న జనులతో, నేను యెహోవాని అభిషేకించిన వాడిని నేను చంపను. జనులు ఊరుకుంటారా? వాళ్ళు ఏమంటున్నారు? అబ్బాయి నువ్వు ఊరుకుంటే మేము ఊరుకుంటాం, మేము చంపేస్తామన్నారు. నువ్వు ఊరుకుంటే మేము ఊరుకుంటామా? మేము చంపేస్తామన్నారు. కానీ దావీదు వాళ్ళని ఆపు చేశాడు. సౌలుని కేకేసి వెనక నుంచి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. 24వ అధ్యాయం మనం చూస్తే సాష్టాంగ నమస్కారం చేస్తాడు.
చంపదలిచి సైన్యంతో వచ్చినటువంటి సౌలు గుహలో ఒంటరిగా దొరికితే చంపకుండా విడిచిపెట్టి అతను వెళ్ళిపోతుండగా పిలిచి అతనికి సాష్టాంగ నమస్కారం చేయడం దావీదుని ఏమనాలండి అసలు? అతని ఔన్నత్యాన్ని మనం ఎలా వివరించాలి అసలు? దావీదు అంతరంగంలో అసలు ఏముంది? అదే మనం చదువుకున్న మాట, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీరుస్తాడు. అదే మన భాగం, మన అంశం. పరిష్కారాన్ని దేవుని చేతికి అప్పగించాడు. తాను నిర్దోషినైనటువంటి సత్యాన్ని దేవుడే వెల్లడి చేస్తాడని నమ్మాడు. సౌలు తరుముతా ఉన్నప్పుడు చాలాసార్లు కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రభువా, నేను నిర్దోషిని కదా, ఎందుకు నాపై వీళ్ళ కత్తి కట్టారు, నన్ను ఎందుకు తరుముతున్నారు, నేనేం చేశాను? వాళ్ళ మాటలు వింటుంటే నా హృదయం ద్రవించిపోతుంది. దేవా, ఎందుకు ఈ పోరాటం? తరిమేది ఎవరో కాదు, నీవు ఏర్పరిచిన వాడే కదా, నీ చేత అభిషేకం పొందినవాడే కదా, నేనేం పాపం చేశాను? ఇలాగ ఎన్నో కీర్తనల్లో ఆయన మాటలు మనం చూస్తాం. అందుకే 37వ కీర్తన మనం చూస్తే 5-6 వచనాల్లో, నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు, ఆయన వెలుగు వల్ల నీ నీతిని, మధ్యాహ్నం వల్ల నీ నిర్దోషత్వాన్ని వెల్లడిపరుస్తాడు. ఇదే ఉద్దేశం దావీదుకి దేవుని యొక్క ఆలోచన అందింది, అదే కీర్తన అయింది. ఆ మాటల మీదే తన జీవితాన్ని నిలుపుకున్నాడు. పగ తీర్చుకోవాలనేటువంటి తలంపుకు అందనంత దూరంలో ఉన్నాడు. అది అతని ఆత్మీయ జీవితం. అది అతన్ని ఉన్నత శిఖరాల మీద నిలబెట్టింది. రాజ్యాన్ని దేవుని చేతికి అప్పగించాడు. తగిన కాలం కోసం, తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని ఎదుట మౌనంగా ఉండి ఆయన కోసం కనిపెట్టుకుంటున్నాడు. 37వ కీర్తన 7వ వచనంలో అదే అంటాడు, తన మార్గం వర్ధిల్లిన వారిని చూసి వ్యసనపడకు, దురాలోచనలు నెరవేర్చే వారిని చూసి వ్యసనపడకు, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకోండి. మౌనంగా ఆయన కొరకు కనిపెట్టుకోవడం దావీదు తీసుకున్నటువంటి నిర్ణయం. అందుకే సౌలు అంటాడు దావీదుని ఆశీర్వదించి, నీవు నాకంటే నీతిపరుడు, నిశ్చయముగా నీవు రాజు అవుతావు, కాబట్టి నా తర్వాత నా సంతతి వారిని నీవు నిర్మూలన చేయకుండానట్లు నాతో నిబంధన చేయి బాబు అని అడిగి నిబంధన చేయించుకుని వెళ్ళిపోతాడు. దావీదు అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. దేవుని మీద ఆనుకుని తన యాత్రను ప్రారంభిస్తాడు. అంతటితో ఊరుకున్నాడా? మళ్ళీ మొదలెట్టాడు, మళ్ళీ వచ్చాడు. అందుకే యెషయా భక్తుడు అంటాడు 57వ అధ్యాయం 20వ వచనంలో, భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నింబళెంపనేరదు, దాని జలములు బురదను మైలును పైకి తీసుకొస్తాయి. ఒకడు భక్తిహీనుడు అనడానికి రుజువు ఏంటో తెలుసా? నేను మానేశానని చెప్పి మళ్ళీ 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 అలాగే చేస్తూ ఉంటాడే, వాడే భక్తిహీనుడు. నేను మానేశాను, నేను వదిలేశాను, ఇంకెప్పుడు చేయను అంటూ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాడే, వాడే భక్తిహీనుడు. సమాధానం అంటూ వెళ్ళాడు, మళ్ళీ కీడు తలపెడుతున్నాడు. సౌలు సైన్యంతో మళ్ళీ దావీదుని తరి మీదకి వచ్చాడు. దావీదు కోసం రాత్రి అరణ్యంలో బస చేశాడు. హకీల మన్యం అది. ఆ రాత్రి త్రోవ పక్కన యోధుల మధ్యలో సౌలు నిద్రపోతున్నాడు. తనకు కనిపించాడు. అభిషేక్ అంటాడు, ఇదిగో ఇదే మంచి సమయం, దేవుడిని శత్రువుని చేతికి అప్పగించాడు, మళ్ళీ తరమడం, మళ్ళీ నేను ఇబ్బంది పెట్టడం ఇలా చేస్తున్నాడు, చంపేద్దాం అంటాడు. దావీదుని ప్రమాణం చేయించుకుని నువ్వు నాకంటే నీతిమరుడు అని ఆశీర్వదించి నిశ్చయంగా నువ్వు రాజు అవుతావు, నా కుటుంబాన్ని తర్వాత కాలంలో నువ్వు నాశనం చేయొద్దని మాట తీసుకుని వెళ్ళిపోయినాడు. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ తరవడం సౌల్లో ఉన్నటువంటి భక్తిహీనతకు నిదర్శనం. దావీదుకి ఇది పరీక్ష అన్నమాట. ఏ ప్రమాణంపై తను నిలిచాడో, ఏ దేవునిపై ఆనుకుని మౌనంగా ఉన్నాడో దాన్ని నెరవేర్చకుండా అతని మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. వాళ్ళు ఏమన్నారు? నీ శత్రువు దొరికాడు, చంపే అంటున్నారు. అందుకే దావీదు 25వ కీర్తనలో అంటాడు, నా శత్రువుని చూడుము, వారు అనేకులు క్రూర ద్వేషముతో నన్ను ద్వేషిస్తున్నారు, నీ శరణు వచ్చానయ్యా, నన్ను సిగ్గుపడనవకు, నా ప్రాణాన్ని కాపాడు, నన్ను రక్షించు, నీ కొరకే నేను కనిపెట్టుకుంటున్నాను, నా యథార్థతను నా నిర్దోషత్వాన్ని నేను కాపాడుకుంటున్నాను, అవే నన్ను సంరక్షిస్తాయి అంటాడు. దావీదు దేవుని కొరకు కనిపెట్టాడు. సౌలు తల దగ్గర ఉన్నటువంటి నీళ్ల బుడ్డి ఈటే తీసుకుని ఏ హాని చేయకుండా వెళ్ళిపోయాడు.
చేతికందే దూరంలో తన ప్రాణం తీయాలని తరిమే శత్రువు నిద్రలో అసహాయుడిగా పడినప్పుడు దేవునికే అతన్ని అప్పగించి తన నిర్దోషత్వాన్ని, తన ప్రమాణాన్ని విడువని వాడిగా, ఒక గొప్ప ధీరత్వం కలిగిన వాడుగా దావీదు తన జీవితంలో ప్రదర్శించాడు. దావీదు దూరంగా వెళ్ళి కేకలేశాడు. మళ్ళీ సౌలు మెలకు వచ్చింది. అయోమయంలో పడ్డాడు. అయ్యా, నీ దగ్గరకు వచ్చాను, నేను చంపేస్తానికి నా వాళ్ళందరూ చాలామంది అన్నారు. అయినా నేను చంపలేదు. సౌలుకి అర్థం కావట్లేదు దావీదు ఎందుకు ఎలా చేస్తున్నాడు. సౌలుకి అర్థం కాలేదు. అయోమయంలో పడ్డాడు. ఇదేంటి, దొరికినా కానీ చంపట్లేదు ఏంట్రా బాబు. అయోమయంలో పడ్డాడు. ఎందుకు దావీదు ఇలా చేస్తున్నాడండి? ఎందుకు చేశాడు అలాగ దావీదు? యెహోవాయే న్యాయం తీర్చాలి. న్యాయాధిపతి న్యాయం తీర్చకుండా మానేస్తాడండి? సౌలు దావీదుని సింహాసనం కొరకు తరిమాడు. ఒక విషయం గమనించండి, దేవుని తీర్మానమే స్థిరం. అతను వద్దనుకున్నాడు రాజుగా, అతని దగ్గర నుంచి సింహాసనాన్ని తీసేశాడు. దేవుని తీర్మానం అది, అదే స్థిరం. తన పక్షంగా దేవుని ఉద్దేశాన్ని తన భక్తిహీనత వద్ద పోగొట్టేసుకున్నాడు. అయితే ఇప్పుడు లౌక్యంతో, రాజకీయంతో, హత్యల ప్రవాహంతో, మోసపూరితమైన యుక్తితో సింహాసనాన్ని కాపాడుకోవాలని తలంచి ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఇలాంటి సౌలు ఒకరోజు యుద్ధరంగంలో విగత జీవుడిగా మారాడు. దిక్కుమాలని స్థితిలో చంపబడ్డాడు. సౌలు యొక్క తలని ఫిలిస్తీన్లు ఏం చేశారు తెలుసా? వాళ్ళ పట్టణాల్లో ప్రదర్శనకు పంపించారు. 31వ అధ్యాయం 9వ వచనం. అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్లలోను జనులలోను జయవర్తమానం తెలియజేయటకై ఫిలిస్తీన్ల దేశంలో నలుదిశలా వాటిని పంపించారు. అతని తల నలుదిశలా ఫిలిస్తీన్ దేశంలో పంపించారు. యెహోవా చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి, దేవుని ప్రజలకు, ఇశ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజు అండి బెన్యామీనుడు. దేవుని పేరట అనేక యుద్ధాలు చేసి జయం పొందినవాడు. చివరికి ఎలాంటి దుస్థితిలో ఉన్నాడో చూడండి. ఎలా దుస్థితిలో ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? అతనిలో ప్రేమ లేకపోవడం, దేవుని కృప నుంచి తొలగిపోవడం, అవకాశాలు ఎన్నిచ్చినా దేవుడు వాటిని సద్వినియోగం చేసుకోకపోవడం, సమూయేలుని బాధ పెట్టడం, యెబూసీయుల్ని సంహరించడం, దావీదుని తరమడం, నోబులో యాజకుల్ని వారి కుటుంబాలని చంపడం, దావీదు యొక్క మనస్సును కృంగజీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేయడం, మాటి మాటికి దావీదుని తరమడం, ఇలాంటి పరిస్థితుల వల్ల, ఇలాంటి ఆధ్యాత్మిక దిగజారుడు స్థితి వల్ల సౌలుగా గతిపెట్టింది. అయినా దావీదు మాటిమాటికి భరిస్తూ, క్షమిస్తూ, దేవుని వైపు చూస్తూ, యెహోవాయే నీకు నాకు న్యాయం తీరుస్తాడని దావీదు చెప్పిన మాట ప్రకారమే జరిగింది. ఆలోచన చేయండి. సౌలు దావీదు మీద దేవుడిచ్చిన అభిషేకాన్ని తీసివేయగలిగాడా? అతనుకున్న బలంతో, అతనుకున్నటువంటి యుక్తితో దావీదు దేవుని ఆలయాన్ని చూడకుండా, దావీదును ఒక చోట నిలవనీయకుండా తరమగలిగాడే కానీ దావీదు పొందబోయేటువంటి ఆ కిరీటాన్ని ఆపగలిగాడా సౌలు? సౌలు చేసిన వాటన్నిటి వల్ల దావీదుకి ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఆత్మీయంగా మేలే కలిగింది. నష్టపోయింది మాత్రం సౌలే. న్యాయం తీర్చే దేవుడు అండి మన దేవుడు. నమ్మకంగా మన జీవితాలని ప్రభువుకు సమర్పించుకుందాం. మిమ్మల్ని మనుషులు తరుముతున్నారా? అయితే మీరు దేవుని మార్గంలోనే ఉన్నారు. దేవుడు తానే మీకు సమీపంగా ఉండి ఒకానొక దినాన్ని మీ తల ఎత్తుతాడు. మీ నిర్దోషత్వాన్ని నిరూపిస్తాడు. అంతవరకు ఆయన యందు
నమ్మిక ఉంచి మౌనంగా ఉందాం. న్యాయాధిపతి అయినటువంటి దేవుడు మన కన్నుల ఎదురు చేయబోయే కార్యాన్ని త్వరలోనే మనకు విదితమవుతుంది. మనం చూస్తాం. ఆయన ఇచ్చేటువంటి ఘనతా ప్రభావాలు మనం పొందుకుంటాం. దావీదు వలె అన్ని మౌనంగా సహిద్దాం, భరిద్దాం. ఘనతా ప్రభావాలు ప్రభువుకు చెల్లిద్దాం. మన ఆత్మీయ జీవితానికి మేలును చేకూర్చుకుందాం. సౌలు వలె ప్రవర్తించి జీవితాన్ని పాడు చేసుకోకుండా ఆత్మీయంగా దిగజారిపోయిన వాడి దుస్థితి ఎంత భయంకరంగా తయారైందో చూడండి. ఎన్ని విషయాలు ప్రేమ లేకుండా పోయింది, కృప నుంచి తొలగిపోయాడు. ఎన్ని అవకాశాలు వచ్చినా సరే దుర్వినియోగం చేసుకున్నాడు. సమూయేలును బాధ పెట్టాడు, సేవకుని బాధ పెట్టాడు, యెబూసీయులను సంహరించాడు, దావీదును తరిమాడు, నోబులో యాజకుల కుటుంబాలని, యాజకుల్ని, ఎఫోదు ధరించినటువంటి యాజకుల్ని చంపేశాడు. దావీదు మనసును కృంగదీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆత్మీయంగా దిగజారిపోయేవాడి పరిస్థితి అనమాట. ఒకవేళ నువ్వు ఆత్మీయంగా దిగజారిపోయామో, సౌలు వలె మారిపోయాము, ఎలాంటి దుస్థితిలోనే ఉన్నాము, సరి చేసుకో. ఎందుకంటే దేవుడు న్యాయం తీర్చే దేవుడు. అందుకే దావీదు మాటమాటికి సౌలును క్షమిస్తూ, భరిస్తూ, దేవుని వైపు చూస్తూ యెహోవాయే న్యాయం తీరుస్తాడని దేవునికి తన వ్యాజ్యాన్ని అప్పగించి నా నిర్దోషత్వాన్ని ప్రభువే బయలుపరుస్తాడనే నిరీక్షణతో ఉన్నాడు. దేవుని కృప పొందుకున్నాడు. దేవుడు అతనికి ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. కాబట్టి జాగ్రత్త. దేవుని బిడ్డలుగా మనం ఎలా బ్రతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాము తెలుసుకుందాం, గ్రహిద్దాం, జాగ్రత్తగా నడుచుకుందాం. దేవుడు న్యాయకర్త, యెహోవాయే న్యాయం తీర్చేవాడు. గుర్తుపెట్టుకోండి, మీరు అన్యాయంగా ఎన్ని బాధలు పడుతున్నా న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు. మర్చిపోకండి. మీరు పగ తీర్చుకోకండి. భరించండి, సహించండి, ఓర్చుకోండి. ప్రభు సహాయం చేస్తాడు. సౌలు వలె మారకండి. మీ జీవితాలను బాగు చేసుకోండి. దేవుడు అట్టి కృపా భాగ్యానికి మనం పాత్రలుగా చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు గారు ముగింపు ప్రార్థన చేస్తారు.